మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. రుద్రాభిషేకం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలు భక్తి భావంతో ముందుకు సాగడం వల్లనే సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రజలందరూ ఆలయాలను సందర్శించి భక్తి భావంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రావణ శుక్రవారం రోజు మరి దాదాపు 9వ శతాబ్దంలో నిర్మించబడిన, కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఇంత పురాతన క్షేత్రానికి మరి ఆ స్వామి నన్ను ఈరోజు ఇక్కడికి రప్పించుకున్నారని అనుకుంటున్నా. ఎందుకంటే ఉదయం నుండి కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా బయట నుండి బయటికి అనుకోకుండా ఇక్కడికి రావడం అనేది నా పూర్వజన్మ సుకృతం. ఈ స్వామి మరి ప్రకృతి ఒడిలో, పచ్చటి ప్రకృతి తల్లి ఒడిలో మరి ఇక్కడ వెలవటం అనేది ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని కూడా నేను అనుకుంటున్నా. ఇప్పటికీ గత 6 నెలల నుండి చాలాసార్లు రావటం జరిగింది. ఇక్కడికి రాగానే మనసులో ఎలాంటి భావాలున్నా ఎంతో మంచి హృదయంలో ఒక మంచి శాంతి అనేది మనసుకు కానీ ఏర్పడుతుంది, శాంతి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి మరి ఇంత పురాతనమైన ఆలయానికి రావడం అనేది వారి యొక్క జన్మజన్మల సుకృతం ఉంటేనే ఇలాంటి ఇంత గొప్ప ఆలయానికి రావడం అనేది అదృష్టంగా మరి భావించాల్సిన ఆవశ్యకత ఉంది. నన్ను కూడా స్వామి మళ్ళీ మళ్ళీ రప్పించుకుంటున్నారు. ఈరోజు కూడా అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామి కృప మేము వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఈ ప్రాంత ప్రజలందరి మీద ఆ స్వామి కృప ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇలాంటి భక్తి భావన ప్రజలలో ఉంది కాబట్టే మరి ధర్మం 4 పాదాలుగా ఇక్కడ మరి తెలంగాణ ప్రాంతంలో వెల్లివిరవడానికి కారణం ఆ స్వామి యొక్క ఆశీర్వాదం అని నేను భావిస్తున్నా. అదేవిధంగా మరి ఈ భక్తి పూజలు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరి భక్తులందరూ మంచి మనసుతో చేస్తున్న కారణంగానే మరి ఈ వర్షాలు రాలేదని మరి రైతులు ఎప్పుడైతే బాధపడుతున్నారో ఆ సమయంలో, సరైన సమయంలో వర్షాలు కురిసి అన్ని చెరువులు కూడా నిండుకుండల్లా కల్పిస్తున్న ఈ తరుణంలో మనది ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టము, వారి యొక్క మంచి భావన, వారి యొక్క భక్తి ప్రపత్తులు అని చెప్పి నేను చెప్పకనే తెలుస్తుంది. కాబట్టి ఇదే విధంగా రానున్న కాలంలో కూడా మరి ప్రజలందరూ కూడా మంచి భక్తి భావనతోటి మరి స్వాములకు ఎంతోమంది శక్తి స్వరూపులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి, విలసిల్లారు కాబట్టి వారి సేవ చేసుకుని ఇదే విధంగా ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండే విధంగా మనము మనసా వాచా కర్మన మనము కలిసి ఉన్నప్పుడు తప్పకుండా అది జరుగుతుందని భావిస్తూ మరొకసారి ఈ టెంపుల్ మరి స్వామి బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి యొక్క మరి పూజ ఎంతో గొప్పగా చేయించిన మరి అర్చకుల గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.